ఆ సైడ్ వెదర్ అయితే కూల్గా ఉన్నది. రోజు వర్షం వస్తుంది. పత్తి ఏమంటానా రోజు వర్షం వస్తుంది అంటాను కదా. ఈరోజు ఒక్కరోజు పొద్దున్న వస్తుంది. అంటే నిన్న వచ్చింది మొన్న వచ్చింది కానీ కంటిన్యూగా కొట్టలేదు. ఈరోజు మాత్రం కంటిన్యూగా కొడుతుంది వర్షం. అంతేనా? అంతే. రోజు లేకపోతే నైట్ పూట వాడి మగ్గేది. ఈరోజు అయితే పొద్దుల్ల వర్షమే ఉండదు. తుప్పు తుప్పు కృష్ణవేణి కొంచెం మగ్గినాక బట్టలు ఉతికి ఉల్లారబెట్టింది. పిల్లలు అటు ఆడుకుంటాను. ఒక స్టోరీ అయితే మీకు చెప్పాలని అనుకుంటున్నా. రా సౌండ్ వస్తుంది అటు పిల్లలది. కూర్చో ఇక్కడ. లైట్ బాక్సింగ్ బాగున్నది. ఒకటి బంద్ చేయి. మ్యాటర్ ఏంటిదో చెప్పు. నువ్వే చెప్పు. ఫ్రెండ్స్, నవ్వుడు కాదు కానీ ఫ్రెండ్స్, మాకైతే కమ్యూనిటీ గైడ్లైన్స్ వార్నింగ్ పడ్డది నిన్నటి వీడియోకి. నిన్న 8:30కేమో వీడియో పెట్టినాం. వీడియో పెట్టిన 5-6 నిమిషాలకు వీడియో అయితే డిలీట్ చేసిండు యూట్యూబ్ వాడు. డిలీట్ చేసేసి మాకు వార్నింగ్ ఇచ్చిండు, కమ్యూనిటీ గైడ్లైన్స్ వార్నింగ్. అది ఎట్లా జరిగిందంటే, పాపది బాగా సేపు చూపెట్టినాం, పాప బాబుది వీడియోలో. వాళ్ళు అక్కడ కొంచెం పని చేసినట్టు కనబడ్డది. అందు గురించే తీసేసిండు. ఇక ఏం చేయాలో ఎట్లా చేయాలో అయితే అర్థం కాలేదు. ఒకసారి అపీల్ ఆప్షన్ ఉంటుంది. తెలిసి తెలియక అపీల్ చేసుకున్నా అది ఆ ఛాన్స్ అయినా కానీ అది రికవరీ కాలేదు. ఒక ఛాన్స్ మిస్ అయిపోయింది. ఇక ఆ వార్నింగ్ అనేది 1 సంవత్సరం వరకు అట్లనే ఉంటుంది. నెక్స్ట్ మళ్ళా October 28, 2026కి మళ్ళీ అపీల్ చేసుకోవాలి. ఉన్న ఛాన్సులన్నీ తెలియక అయిపోయినాయి. తెలిస్తే అట్లా చేయకపోదాము. ఇక తెలియక ఛాన్స్ ఇచ్చిండు కానీ అయిపోయింది. ఇక మీరు ఒకవేళ ఎవరైనా యూట్యూబ్ ఛానల్ ఉండి ఇట్లా వార్నింగ్ ఇట్టేస్తే తెలిసి రిమూవ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. ఆ రిమూవ్ చేసుకునే ఆప్షన్ తెలిసి కనుక్కొని మరీ చేసుకోండి. నేను ఇట్లానే నాకు పెద్ద తెలిసినట్టు ఎట్లానో అట్లా కొట్టేసిన, అది అయిపోయింది. మళ్ళీ సంవత్సరం తర్వాత, ఆ సంవత్సరం వరకు మనం ఏం తప్పులు చేయకపోతే అది రిమూవ్ అయిపోతుంది. ఒకవేళ తప్పు చేసినా అనుకోండి, స్ట్రైక్ పడుతుంది. ఒక స్ట్రైక్ పడ్డదా, మళ్ళా ఇంకా తప్పు చేస్తే 2 స్ట్రైక్లు పడతాయి. ఇంకొకటి తప్పు చేసింది అనుకోని 3వ స్ట్రైక్కి ఛానల్ ఉండదు, ఛానల్ పోతుంది. ఇట్లా లేదన్నా కొంచెం బాధగా ఉన్నది. కాకపోతే ఇక నుండి ఏం తప్పు చేయకూడదని ఇక మనకు కూడా తెలిసి ఉండిపోతుంది కాదు, తెలిసింది ఇక. అయినా ఇప్పుడు ఏం కాలేదు. ఇక పిల్లలని కొంచెం దూరం పెడితే మంచిది యూట్యూబ్ వీడియోస్కి. నార్మల్గా అప్పటి లెక్క కాకుండా యూట్యూబ్ వాడు మన మీద కొంచెం ఫోకస్ చేసిండు కాబట్టి దూరం పెడితే బెటర్. మరి అంత చూపెట్టనట్టుగా. అందు గురించే ఇప్పటి నుండి అయితే జాగ్రత్త పడతాం మేము. అందుకే నిన్న వీడియో పెట్టినాం కానీ రాలేదు. స్ట్రైక్ అంటున్నా, వార్నింగ్ పడ్డది. స్ట్రైక్కి ముందు ఒక వార్నింగ్ ఉంటుంది, ఆ వార్నింగ్ పడ్డది. మళ్ళీ సంవత్సరం వరకు ఆగి అది తీయాలి. వీడియో అయితే డిలీట్ చేయలేదు, అది అట్లనే ఉన్నది. వీడియో డిలీట్ చేసిన అనుకోండి, అది తీయరాదు. వీడియో ఎవరైనా ఇట్లా కమ్యూనిటీ గైడ్లైన్స్ వార్నింగ్ పడితే వీడియోస్ మాత్రం కంగారు పడి డిలీట్ చేసుకోకండి. ఇదే
మాకు నిన్న జరిగిన చేదు అనుభవం. కృష్ణవేణి ఏం చప్పుడు చేస్తలేదు, చెప్తున్నావు కదా. డల్ ఉన్నది, కొంచెం బాధ కూడా ఉన్నది మాకు. ఒక పక్క బాధ ఉన్నది, ఒక పక్క ఏమీ లేదు. ఎందుకంటే వార్నింగే కదా, ఏం కాదని ఏం కాదని నమ్మకం అన్నట్టు. కొంచెం ఇంకో స్ట్రైక్ పడితే ఇక ఆటోమేటిక్ 2-3 స్ట్రైక్లు పడితే ఛానల్ డిలీట్ తీసేస్తారు. ఈ ఛానల్ మీదనే మేము కొంచెం ఇప్పుడు ప్రతి తినే మెతుకు మీద ఈ ఛానల్ మీద కష్టం ఉన్నది అన్నట్టు. మేము తినే ఫుడ్ ప్రతి మెతుకు ఈ ఛానల్ ద్వారానే తింటున్నాం ఇప్పటి వరకు అయితే. మేము వేరుపడ్డ కాడ నుంచి మేము చేనులో పండించిన పంట తీయలేదు, ఏం తీయలేదు, దాన్ని ఏం తింటలేము. అందు గురించి కొంచెం బాధగా కూడా ఉన్నది. ఎట్లా అయితే ఏంది, రికవరీ అవుతుంది అనుకుంటాను. ఇంకో స్ట్రైక్, ఒకవేళ స్ట్రైక్ పడ్డదనుకోండి, అప్పుడు చూద్దాం ఇక. ఇంకేంటి మరి చెప్పాలి. ఏమైంది, గొంతు పోయింది ఫ్రెండ్స్, మాటలు అయితే వెళ్తలేవు, కొంచెం బాధగా ఉన్నది. ఏం స్పెషల్ చేసినావు చూపెట్టు. స్పెషల్స్ అయితే చూపెట్టు. మనం ఒకటే అందరు ఒకటే చేస్తారు స్పెషల్స్, చూపెట్టాలి కదా. ఇది ఒకటే స్పెషల్ కృష్ణవేణిది. ఇదా, ఇది ఒకటే స్పెషలా దీని పేరు? తాలింపన్నం. ఇటు మా మమ్మీ 2 స్పెషల్ చేసింది. 2 స్పెషల్ కాదు, ఒకటే అన్నమాట. ఇది కూడా ఇది కూర. ఏం కూర? ఆలుగడ్డ విత్తనాలు. ఇవాళ మార్నింగ్ మా స్పెషల్స్ ఇది. నైట్ అయితే పడుకోలేదు నేను, అదే మైండ్ ఉండే. రిమూవ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది, అది నేను పోగొట్టుకున్నా చేతులారా, తెలియక. అంటే ఏదో నొక్కి అది అయిపోయింది. ఇక వార్నింగ్ పడ్డా బాధపడాల్సిన అవసరం లేకుండే, అది అవుతుండే. కానీ ఇక ఛాన్సులు పోగొట్టిన. మళ్ళీ ఇంకా సంవత్సరం వరకు ఆగాలి. ఆ సంవత్సరం వరకు ఏం తప్పులు చేయకుండా, ఇన్ని సంవత్సరాలు మనం ఛానల్ స్టార్ట్ చేసి 2 సంవత్సరాలు అవుతుంది, ఏం తప్పులు చేయలేదు. ఇది చేసినాం, మళ్ళీ 1 సంవత్సరం ఏం తప్పులు మంచిది అవుతుంది. జాగ్రత్త ఉండాలి 1 సంవత్సరం. మన పిల్లలు కూడా బాగా అల్లరి చేస్తారు, సౌండ్ ఎక్కువ, కొట్టుడు. ఇంకా నిన్నటి వీడియోలో శ్రీవేణి కన్నని కొట్టింది, అదొకటి. ఇంకా ఆడు పనులు చేసుడు కన్నా, చెత్త గిత్త, అది అట్లా ఏదో అట్లా వీడియో మంచిగా వచ్చింది. కానీ మంచిగా వచ్చిందని పెట్టేసిన. నేను ఆలోచించిన, ఒకవేళ ఇది ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని అనుకున్నా. కానీ అనుకున్నట్టే అయింది. అయిపోయింది. ఇక కొంచెం బాధగా అనిపిస్తుంది. సెట్ అవుతుంది, బాధపడకు. బయట మబ్బులు చూడండి, కింద మొత్తం వాటరే. మీ సైడ్ వర్షం వస్తుందో లేదో కామెంట్ చేయండి. మా నిన్నటి వీడియోలో మా రూమ్ కూడా చూపెట్టినాం, సాఫ్ చేసేది, అది పోయింది ఆ వీడియో. అది ఇదిగోండి, ఇక్కడ గ్యాస్ తీసినాం, సదిరినాం. నిన్న ఏరిన, ఒకరోజు ఏరిన పత్తి అట్టి పెట్టినాం. అంతకుముందుది ఇటు ఉన్నది, సాఫ్ చేసేది తీసినాం అదే వీడియోలో.
వీడియో ఎక్సలెంట్ వచ్చింది. ఓ 26 మెంబర్ ఏమో చూసిండ్రు, బాగా మంది చూడలే, డిలీట్ చేసి పడేసిండు యూట్యూబ్ వాడు. ప్రజెంట్ మా రూమ్ ఇట్లా ఉన్నది. మేము బయటనే కట్టెల పొయ్యి మీద వండుతాను. వండడం కన్నా గాయం అయితే మగ్గింది కొంచెం. ఇగోండి బౌళ్ళు సంచులు సంచిలో పెట్టినాం. ఓయ్ ఇంకొకటి సంచి అటు ఉన్నది. సౌండ్ చేయకురా, సౌండ్ చేయకుండా. ఇక్కడ ఒకటి పోయిందా మమ్మీ? పోయింది. ఆమెకు డ్రెస్ లేకుండే, డ్రెస్ లేకుండా డ్రెస్ వేసి పంపించింది కృష్ణవేణి. వాళ్ళు పిండి పడిపోతానన్నారు. పోయేదాన్ని కావుగా వచ్చు. అది వర్షంలో తడుతుందని నేను డ్రెస్ వేయలేదు. చెడ్డ వేసిన ఆడుకుంటుండాడు బయట, అందుకోసం ఫ్రెండ్స్, మొత్తానికి మీకు చెప్పాలనుకున్న మ్యాటర్ ఇది. ప్రజెంట్ అయితే చూస్తాం, ఒకవేళ స్ట్రైక్ గిట్ వస్తే తర్వాత మ్యాటర్ ఇక ఏం చేయాలనేది ఆలోచిస్తాం. వీడియో అయితే ఇది నచ్చిందని అనుకుంటాను. నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్ చెప్పవా? చుట్టేసుకుంటాను అవి ఇది హైలైట్ జోక్. సరే ఉంటాం ఫ్రెండ్స్, బాయ్. కొంచెం రికవరీ అయినాక ఈ మైండ్ సెన్స్ నుండి భయపడినాక వీడియో తీస్తాం 2-3 రోజులకు. ఉంటాం, బాయ్. ఇక అయిందా జుట్టు? అయిపోయింది. బాయ్ చెప్పు. బాయ్.